సో హలో వ్యూస్, మరి ఈ వీడియోలో మనమైతే వాట్ ఈజ్ వైల్ లూప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో కంప్లీట్గా మీకు వాట్ ఈజ్ వైల్ లూప్ అనే ఒక ఇది అయితేనైతే చెప్పబోతున్నా, అండ్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పబోతున్నా. సో మీకు ఈ ప్రోగ్రామింగ్లో పార్ట్గా ఓన్లీ ఈ థియరీయే కాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అయితే చెప్తాను అనమాట. సో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ప్రాబబుల్లీ మీ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ సంబంధించి ఇవే మీకు మీ ఎగ్జామ్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మరి టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్, బికాస్ ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ అనేవి మీకు అయితే చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతాయి. సో వాటిని మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరి సో మనం ఇవాళ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. వైల్ లూప్ అనమాట. సో వైల్ లూప్కి సంబంధించి దేర్ ఇస్ అ సింటాక్స్. అదేంటంటే సింటాక్స్ వైల్ కండిషన్, దాని తర్వాత ఇదంతా ఏంటంటే బాడీ అనమాట. దీని తర్వాత బాడీ ఆఫ్ లూప్ ఇది. హియర్ ఇట్ విల్ బి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇక్కడతో లూప్ అనేది అయితే ఎండ్ అయితే అవుతుంది. సో దీన్నే మనం ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఉన్న కండిషన్ని టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాం. అండ్ ఇక్కడ ఈ మిడిల్లో ఉన్న లైన్స్ అన్నీ కూడా సేమ్ మనం బాడీ ఆఫ్ ది లూప్ అని అయితే అంటాం. అండ్ లాస్ట్లో మనం ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేస్తాం అనమాట. దీనికి సంబంధించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో మీకు అర్థం కావడం కోసం నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ రాసి. సో మనకి ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. ప్రోగ్రామ్ దేనికి 1 to 5 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి. దేన్ని యూజ్ చేసి రాయాలి? వైల్ లూప్ని యూజ్ చేసి రాయాలి. సో ప్రోగ్రామ్ని రాయడానికి ఫస్ట్ మనం హెడర్ ఫైల్ అనేది రాయాలి. #include studio.h. దీని తర్వాత మెయిన్ సెక్షన్ అనేది రాయాలి. ఇక మెయిన్ సెక్షన్లో మనకి ఫస్ట్ మనం ప్రింట్ చేయాలి కదా. సో దానికి సంబంధించి వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుండి స్టార్ట్ అవుతుంది. int i = 1. ఓకేనా. నెక్స్ట్ మనం వైల్ లూప్లోకి వెళ్దాం. యాజ్ మీకు చెప్పినట్టు వైల్ ఇక్కడ కండిషన్ ఏంటి? ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి? i అనేది <= 5. దీన్నే మనం కండిషన్ కానీ లేదంటే టెస్ట్ ఎక్స్ప్రెషన్ కానీ అన్నాం. సో ఇక బాడీ ఆఫ్ ద లూప్ వస్తే printf %d \n i. ఇక్కడ లాస్ట్ స్టెప్ వచ్చేసి i++, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అన్న. సో మనం 1 నుండి 5కి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఒక్కొక్క నెంబర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది అయితే యూజ్ చేస్తాను. ఒకవేళ 5 నుండి 1కి రావాలనుకో యూ విల్ యూస్ i - అంటే డిక్రిమెంట్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ లూప్ని అయితే క్లోజ్ చేద్దాం. లూప్ని క్లోజ్ చేసిన తర్వాత మెయిన్ సెషన్ అయితే క్లోజ్ చేద్దాం. సో మనకి మన ప్రోగ్రామ్ అనేది అయితే రాసామన్నమాట. సో ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి దేనికి 1 నుండి 5 వరకు నెంబర్స్ని ప్రింట్ చేయడానికి. ఇలా మీకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది మీరు వైల్ లూప్ని యూజ్ చేసి మీరైతే రాసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వైల్ లూప్. మళ్ళీ ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. టిల్ దెన్ బై బై.